ఈ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా, ధైర్యంగా నిలబడ్డారంటూ తిరువురు కౌన్సిలర్లకు అభినందన. అలాగే ఇవాళ మీడియాతో మాట్లాడబోతున్నాడు జగన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అగ్రరాజ్యానికి గోల్డెన్ డోమ్, భూతాల గగనతల దాడు నుంచి కాపాడే గోల్డెన్ డోమ్, $175 బిలియన్ కొత్త తరహా గగనతల రక్షణ వ్యవస్థ ఇందాక మాట్లాడుకుంది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇకపోతే అందాల భామలకు అగ్ని పరీక్ష అంటూ కీలక అంశంలోకి మిస్ వరల్డ్ పోటీలు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో 24 మంది ఎంపిక అయిన మిగతా వారికి ఇతర రౌండ్లలో అవకాశం. ఖండానికి 10 మంది చొప్పున మొత్తం 40 మంది ఎంపిక. 10 రోజులుగా రాష్ట్రంలోనే అంటే తెలంగాణ పలు దర్శనీయ స్థలాలు మండుటెండల్లో చుట్టేసి చెదరం చిరునవ్వు, అందం, అభినయంతో పరవశించిన సుందరిమణులు ఇప్పుడు ఛాలెంజ్ రౌండ్లో దూసుకుపోతూ మిస్ వరల్డ్ పోటీలకు రసవత్తరంగా మార్చారు. నెల 10న ప్రారంభోత్సవం మొదలు వివిధ ప్రాంతాలను చుట్టేసిన అందాల భామలు ఆట విడిపిరికే పరిమితమయ్యారు. ఇప్పుడు అసలైన పోటీలకు దిగి 2 రోజులుగా మేధో సంపత్తితో అలరిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఉపాధ్యాయుల బదిలీలు షురు, మార్గదర్శకాలతో ఉత్తర్వులు షెడ్యూల్ విడుదల, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన విద్యాశాఖ. తొలిసారి టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 2025 ప్రకారం స్థానచలనం. తొలుత హెచ్ఎంలు, తర్వాత స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలు. జూన్ 11 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆన్లైన్ బదిలీలకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసిన మంగళవారం అర్ధరాత్రి అనంతరం ఉత్తర్వులు విడుదలయ్యి వివిధ విభాగాల టీచర్ల బదిలీ షెడ్యూల్ ప్రకటించడంతో పాటు మొత్తం ప్రక్రియను వచ్చే నెల 11వ తేదీ నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖలో ఉత్తర్వులు పేర్కొంది. ఇంతకుముందు 2023 జూన్లో టీచర్ల బదిలీలు జరిగింది. 2 ఏళ్ల తర్వాత మొదటిసారి టీచర్ల ట్రాన్స్ఫర్ యాక్ట్ 2025 ప్రకారం ఉపాధ్యాయుల బదిలీలు చేయబడుతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.